పోలీస్ స్టేషన్ లో ఆల్రెడీ ఫోన్ చేస్తా నేను ఇద్దరం కలిసి తప్పినామని చెప్తా ఇది ఏం లేదే ఒకటి చిన్నది పని ఉంది చేస్తావా చెప్తే ఏది పని ఒక 50 కిలోలది బ్యాగ్ లేపాలి లేపుతావా లేపుతా 50 కిలో బ్యాగ్ లేపుతావు కదా అయితే ఏం లేదే కాక ఒకటి చిన్నది ప్రాబ్లం వచ్చింది ఇక్కడ ఆపుతా మా ఇల్లు ఉంది ఇక్కడ మూడో ఫ్లోర్ నుంచి తీసుకురావాలి కిందికి పైనుంచి మూడో ఫ్లోర్ నుంచి మోసుకొని తేవాలి అయితే ఏమైంది తెలుసానే చెప్తా ఈడ కదా ఆడ గల్లీలో ఉంది అయితే కాక ఏం లేదే ఒకటి సంచి ఉంది ఆ సంచి ఏందనంటే మూడో ఫ్లోర్ లో ఉంది అన్నమాట అయితే బ్యాగు అది మోసుకొని కిందికి వచ్చి కార్లో పెట్టాలి పెడతావు కదా ఎంత ఇవ్వాలి చెప్పు ఎంత ఇవ్వాలి నీకు నేను చెప్పు నేను చెప్పాలి తెలిసి అన్న అట్లా అన్నాను అంతే అడగాను తెలిసినవి నీది తెలిసినవి నీ అనుకుంటే ఇచ్చేయి అదే ఎంత ఇవ్వాలి చెప్పే నాకు అరే ఏం చెప్ప చేస్తాడు 10 రూపాయలు 100 రూపాయలు తగ్గి అయిపోయినా ఎంత 100 రూపాయలు ఇవ్వాలా ఒక్కటే బ్యాగే తెస్తా అంటారా తెచ్చిస్తాను నేను ఎంత ఖుషిగా అడిగమంటారా ఎంతైనా కానీ ఏం లేదే కాక జర అర్థం చేసుకో బేబీ చేతులు కాదు కాళ్ళు అనుకో చేతులు కాదు కాళ్ళు అనుకో జరా ఏం లేదే మా భార్యతో లొల్లైంది నాకు మా భార్య మస్తు సతాయిస్తుంది నన్ను అర్థమైంది కదా మా భార్య నన్ను సతాయిస్తుంది కొడుతుంది బాగా అయితే రాత్రి నుంచి ఒకటే ఫిక్స్ అయినా నేను ఎట్లయినా ఆమెను చంపేయాలని అర్థమైందా అయితే రోకలు ఉంటది రోకలతోటి గట్టిగా కొట్టింది చచ్చిపోయింది అర్థమైందా అదే దానికోసమనే నాకు ఏం చేయాలో ఏమి అర్థమైతే లేదు ఆమెను ఒక బ్యాగ్ లో ప్యాక్ చేసి పెట్టిన అది పైనుంచి కిందికి తీసుకొని రావాలి అర్థమైందా అట్లా పోలీసులు పడితే కష్టం ఏం కాదు నేను చూసుకుంటా నా పేరే చేసుకుంటా నీ పేరు వేసుకుంటా నాకు పడిపోతే కష్టం జర అర్థం చేసుకోవే కాక దానికోసమని నువ్వు మంచం లెక్కున్నావని నువ్వు తీసుకొని వచ్చింది నిజమే కరే కానీ ఇప్పుడు తెస్తాము వేస్తాము కరే కానీ మళ్ళా వాళ్ళు ఎవరు ఎట్లా ఇచ్చిండ్రు సంగతి అంతా టిక్లు నీకు 5,000 ఇస్తా కావాలంటే అర్థమైందా 5,000 ఇస్తా జర అర్థం చేసుకో ఉత్తి డిక్కులో తెచ్చి పెట్టాయి ఓకేనా ఆడ ఉంటారు అందుకోసమనే కదా నీకు తీసుకుపోతుంది నేను అర్థం చేసుకో నువ్వు జరా ఇబ్బంది ఏం లేదు ఏం కాదు కాక నేను చూసుకుంటాను ఏమనైతే ఏం కాదే కాక మనము జరా నీకు 5,000 అంటే నేను ఇస్తా గానీ ఇదే అపార్ట్మెంట్ మాది అర్థమైంది ఇదే అపార్ట్మెంట్ మాది ఇప్పుడు చుట్టూ గుంపు జమ అవుతారు మెత్తగా దెబ్బలు తింటే లేకపోతే ఆ కేసు నీ పైన చేసుకుంటావా జర అర్థం చేసుకో లోపలికి పోదాం మనము ఉత్తే బ్యాగ్ తీసుకొచ్చి పెట్టేసా ఇలా అర్థమైందా చూసుడు కాదు అవి పోదాం లోపలికి పోదాం అవి వస్తావు కదా ఏంటంటే అలా కెమెరాలు అన్ని ఉన్నాయి అన్నమాట అందుకోసమనే నాకు భయం అవుతుంది కెమెరా అనేది పోలీసులు చూస్తే గుద్దాలు ఓడతారు గుద్దాలు ఓడతారు
చూసి జర అర్థం చేసుకో కాక, నువ్వు ఎందుకు కాక అర్థమవుతుంది కదా, కానీ కెమెరా వచ్చి పోలీసులు మాకు పట్టిన బట్టి పడతారు. అవి అప్పుడు వస్తాం నీట్ అయితే చేస్తేవి నియమ గురించి చేస్తా అంటారు. ఎట్లా అయితే ఆమె దగ్గర బంగారం కూడా ఉంది, ఉండొచ్చు కదా, ఏముండొచ్చు. లేకపోతే ఒక పని చేద్దామా, ఇద్దరం నువ్వు తీసుకునిరా, ఆ బంగారం ఇద్దరం పంచుకుందాం. వద్దు నాయన, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. రావా? వద్దు నాయన, కానీ ఇంకా బస్తా సంచి అన్న ముసుకు కానీ ఆ పని వద్దు. ఏంది వద్దు, ఏమనుకో టెన్షన్. అయ్యా నీకు చెప్పినా, నేను అన్ని చెప్పేసిన స్టోరీ మొత్తం, నాకు భయం అవుతుంది ఇప్పుడు ఏం చేయాలి. చెప్పేసినా కానీ అడ్డమే వస్తుండ్రు, అడ్డమే ముందు దొంగ చోళ్ళు ఉంటారు, అందరు ఉంటారు, వాళ్ళు చెప్పరు, అడ్డమే ఉంటారు. వద్దు నువ్వేరా, వాళ్ళు అందరు ఎవరొద్దు, నేను నీకు చెప్పినా నేను, నువ్వు రావాలి. కాకా నచ్చు కాకా, నువ్వు రావాలి ఇప్పుడు, లేకపోతే ఇద్దరం చంపినామని చెప్తా నేను. పోలీస్ స్టేషన్ పోదాం పా ఇద్దరం. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. ఇద్దరం లొంగిపోదాం. ఏ కాదు, ఇద్దరం లొంగిపోదాం, అవసరం లేదు. మరి నువ్వు ఒప్పుకుంటలేవు, నీకు అంత స్టోరీ చెప్పినా నేను. ఏ వద్దు కాక, ఇవన్నీ వద్దు. పోలీస్ స్టేషన్ పోయి లొంగిపోదాం ఇద్దరము, ఇద్దరం చంపినాం సార్ అని చెప్తా. ఇద్దరం చంపినాము అని చెప్తా నేను. తీసుకెళ్తావా? తీసుకో ఆగు, మళ్ళా కారు పక్కకి ఆపుతా, ఆగు. మళ్ళా పోలీస్ స్టేషన్ లో ఆల్రెడీ ఫోన్ చేస్తా నేను, ఇద్దరం కలిసి తప్పిదామని చెప్తా. ఆడ పిఎస్ కాడికి పోయి మాట్లాడదాం, పిఎస్ కాడికి పోయి మాట్లాడదాం మళ్ళా. అర్థం చేసుకో నువ్వు. నేను ఫోన్ చేసి చెప్పిన వాళ్ళకు, మా ఇంటికి ఎవరు వచ్చారు, మా భార్యను చంపేసిర్రు అని చెప్పిన. అర్థమైందా? కాదు, పిఎస్ కి పోదాం మనం. పెడతాడు పిఎస్ కే పోదాం ఇప్పుడు. లేదు లేదు పోడే, అదే పిఎస్ కే పోదాం. ఆగు, ఎందుకు? వద్దు 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 వద్దు, నువ్వే చంపినావు. నువ్వే చంపినావు, నువ్వే చంపినావు అని చెప్పిన నేను. ఇద్దరు పోవడం ఏం లేదు. తండం తీసుకో. రావా కాక? ఏం లేదు కాక, ఇంతసేపు నీతో మజాక్ చేస్తా, అర్థమైందా? అట్లా తెలియని వాళ్ళు వచ్చి పిలిస్తే కార్లలో ఎక్కొద్దు, అర్థమైందా? ఇప్పుడు నీకు ఎంత భయం అయింది? నా భయం అయింది కానీ చాపు మంగ చాపుకోలేదు, అట్లా మంగ చాపు. అయ్యో ఇదంతా వీడియో ఏం లేదు, ఇక్కడ కామెడీ వీడియో చేస్తున్నా నేను. ఈడ చూడు కెమెరా, ఈడ చూడే. ఏం లేదు, ఇదంతా ఏం లేదు, వీడియోనే ఏం లేదు. నేను ఇట్లా యూట్యూబ్ లో వీడియోలు చేస్తుంటా, అట్లా ఎప్పుడే కానీ తెలియని వాళ్ళ బండ్ల ఇప్పుడు ఎక్కితే బస్సు అందుకో పని అడిగితే అట్లా నిజంగానే జరిగితే ఏం చేస్తావే? భయము. అనవసరంగా నిన్ను కూడా ఇరికిస్తాడు కదా వాడు, తీసుకోవాలి. ఇద్దరం అవునా కదా? అట్లా ఎప్పుడే గానీ తెలియని పనులలో ఎక్కువద్దని మనం వీడియో చేస్తుంటాము. అంటే ఏం లేదు, నువ్వు కూడా వీడియోలో చెప్పు, ఇట్లా ఎక్కువద్దని చెప్పు. చెప్తా, ఈడే వీడియోలో చెప్పే, ఇట్లా తెలియని వాళ్ళు వచ్చి పిలిస్తే ఎక్కువద్దు. తెలియని వాళ్ళు వచ్చి పిలిస్తే ఎక్కువద్దు. ఎక్కుతే ఏమైతుంది? పరిచయం తీసుకుపోయి లోపడేస్తారు, అర్థమైందా? నిన్ను కూడా వేస్తారు, ఇద్దరు వేస్తారు. ఏం ప్రాబ్లం లేదు, ఇది అంతా యూట్యూబ్ లో వీడియో వస్తుంది అన్నమాట మనది. నాకు భయపడతారు వీడియో నచ్చినట్టయితే చెప్పు, ఈడ చెప్పే. వీడియో నచ్చినట్టయితే ఈడ పెట్టు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఎక్కొద్దండి, ఓకేనా? సో ఫ్రెండ్స్, కాకతో అయితే మస్తు ఫన్ వచ్చింది. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.
ఓకేనా? ఓకే. ఓకే ఓకే. ఏమన్నా తిన్నావా కాక? తిరిగి ఇప్పుడు నా టిఫిన్ చేసి చాపుకోవాలనుకుంటా మంగళ చాపు. అవునా? ఓకే ఓకే. అందులో పరిచయం మనిషి చంపిండా అట్లా లేదు పోలీస్ స్టేషన్కి పోతా న్యూస్ టాకి టాకి నాకు గుండె జల్లమనేది అవు. భయపడ్డావా? భయపడినా అరే మా కొడుకులు ఆడేస్తారు చేపల పనిచేస్తారు ఇద్దరు కొడుకులు. ఇది వీడియో యూట్యూబ్ లో వస్తుంది, ఏ ప్రాబ్లం లేదు ఇక. జస్ట్ ఏంటంటే ఇట్లా తెలియని వాళ్ళు ఇట్లా మోసపోతుర్రు, అట్లా మోసపోవద్దని మనం వీడియో చేస్తుంటాం. నేను ముందే అడుగుతా ఏం పని అంటే సంతులు ఉన్నాయని చెప్తే నడప్ప వేసేస్తా అని చెప్పిండు. ఒక బాయ్ చెప్పేసే కాక దింపేస్తాను ఈడ కెమెరాలో చెప్పేసే బాయ్ అని. బాయ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.